ఇప్పుడు ప్రెసెంట్ కార్పొరేట్లో కేక్ కటింగ్ అన్నది కామన్ అయిపోయింది. ఎవరైనా కొత్త కంపెనీలో జాయిన్ అయితే ఒక కేకు, వాళ్ళకి పెళ్లి సెట్ అయితే ఒక కేకు, పెళ్లి అయితే ఒక కేకు, లేదా ఈ కంపెనీ వదిలేసి మంచి సాలరీతో వేరే కంపెనీకి వెళ్తుంటే మళ్ళీ వాడికి ఒక కేకు, బర్త్డేకి ఒక కేకు, అన్నిటికీ. అయితే నేను ఇప్పుడు ఒక నిజం మాట్లాడాలన్నమాట. బ్రో, కార్పొరేట్లో కేక్ తెచ్చి సర్ప్రైజ్ ఇస్తారు. ఆ సర్ప్రైజ్లో 90% సర్ప్రైజ్లో యాక్టింగ్. సమ్మన్ హ్యాస్ టు టెల్ ఇట్, ఇట్స్ బెటర్ బీ మీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా బర్త్డే ఉంటే మహా అయితే ఒక 1000 రూపాయలు కేక్ తీసుకొచ్చి వాడి దగ్గర ఒక 5000 రూపాయలు పార్టీ లైన్ చేయడం కామనే. కానీ ఆ కేక్ తీసుకొచ్చినప్పుడు సర్ప్రైజ్ అవుతారు. దాని గురించి చెప్తా బ్రో. ఫస్ట్ థింగ్, మీ బర్త్డేకి వాళ్ళు కేక్ తెచ్చుంటారు. అలాగే వాళ్ళ బర్త్డేకి మీరు కేక్ తెస్తారని వాళ్ళకి ఆల్రెడీ ఒక 50% తెలుసు. ఈరోజు వాళ్ళ దగ్గర కేక్ వస్తుందో వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. ఆ తర్వాత లంచ్ చేశాక ఎప్పుడు పక్కనే ఉంటూ రౌండ్స్కి వచ్చేవాళ్ళు మీ రౌండ్స్కి రాకుండా మాయమైపోయారు. అక్కడ ఇంకో 20% తెలిసిపోయింది. ఇది కాక ఒకవేళ ఆ టీంలో ఎవరైనా అమ్మాయిలు ఉంటే, నీకెందుకు మేము చేస్తే నీకెందుకు, నీకు అన్నీ చూపించాలా ఏంటి, ఇక్కడే వాళ్ళకి ఇంకో 20% తెలిసిపోయింది. ఇది కాక కేకులు ఎక్కడ పడితే అక్కడ కొయ్యనివ్వరు కాబట్టి ఆఫీస్లో ఒక స్పాట్ ఉంటుంది. ఆ స్పాట్కి మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటారు. అదేదో మీకు తెలియనట్టు, ఈరోజు ఇటు నుంచి వాకింగ్ చేద్దామా, ఈరోజు ఇటు నుంచి వాకింగ్ చేద్దాం బాగుంటుంది. ఇక్కడే మీకు ఇంకో 10% తెలిసిపోయింది. ఇక్కడ ఇంత వాళ్ళకి తెలిసిపోయినా కానీ నాకు తెలిసిపోయింది కేక్ తీసుకొచ్చారు కదా అంటే మీరు అవుట్, ఆటలో నుంచి అవుట్. వాళ్ళు కూడా వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు యాక్టింగ్ చేయాలి. ఒకవేళ అమ్మాయిలు అయితే నీ ప్లానే కదా, నీ ప్లానే కదా, నేను అనుకున్నా అప్పుడే నువ్వు. థ్యాంక్స్. అదే ఒకవేళ అబ్బాయిలు అయితే నేను అనుకున్నారా, నేను అప్పుడే నువ్వు లంచ్కి వెళ్ళినప్పుడే నేను అనుకున్నాను, నీకు తెలుసు నాకు. ఏదో వెళ్ళుంటాడు, లేదు బాత్రూమ్కి వెళ్ళుంటాడు ఏదో అనుకున్నా. కానీ ఓకే, బాగానే ప్లాన్ చేశారు. ఈ లెవెల్లో యాక్టింగ్ అవ్వాలి. అప్పుడు ఏమైందంటే సర్ప్రైజ్ ఇస్తుంది, వాళ్ళు కూడా కొంచెం హ్యాపీ అవుతారు అన్నమాట. అందుకని వీళ్ళు ఈ టైప్లో యాక్టింగ్ చేస్తుంటారు. మరి అలాంటప్పుడు ఏ ఫ్లేవర్ కావాలో ఒక డిస్కషన్ పెట్టుకొని ఆ ఫ్లేవర్ తెచ్చుకొని హ్యాపీగా తింటే బెటర్ అని నా ఫీలింగ్. నీకు చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఇష్టం కదా, అందుకని చాక్లెట్ ఫ్లేవరే తీసుకొచ్చాం. ఏదో ఒకసారి చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం అంటే ప్రతిసారి చాక్లెట్ ఫ్లేవర్ తీసుకొస్తారా? యా. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే 90% కేక్ కటింగ్స్లో సర్ప్రైజ్లన్నీ స్క్రిప్టెడ్, ఓన్లీ 10% మాత్రం ఒరిజినల్.